వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లిక్కర్ విచారణలో గీతార్థసారం మొత్తాన్ని చూపించాలి అనుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారి ట్వీట్ని మనం ఆల్రెడీ చూసాం. అలాగే ఇటీవల 200 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీసాము అని చెప్పుకున్నటువంటి కన్నప్ప టీం వాళ్ళ విజయోత్సవాలు వీటి గురించి మాట్లాడుతూ కలెక్షన్లు ఎంత వచ్చాయి అన్న దాని మీద మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు అనేది కూడా మనం చూసాం. అయితే ఇవాళ పెదరాయుడు మోహన్ బాబు గారు కూడా ఈ ట్రోల్స్ మీద స్పందించారు. ఈ ట్రోల్స్ మీద స్పందించినటువంటి దాంట్లో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నిజంగా నవ్వు తెప్పించాయి. అంటే ఆయన దీనికి సంబంధించి మాట్లాడుతూ వేదాంతంలోకి వెళ్ళారేమో అని అనిపించింది. అంటే ఒక సినిమాకి దేనికైనా సరే విమర్శ సద్విమర్శ అనేవి రెండూ ఉంటాయి, రెండు కూడా సరిసమానంగా తీసుకోవాలి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు మీ కర్మని వాళ్ళు తీసుకెళ్తున్నారు అని ఒక గొప్ప పండితుడు ఆయనకి చెప్పాట. ఇక ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి నేనేమి మాట్లాడబోను అని కూడా మోహన్ బాబు గారు సెలవు ఇవ్వడం జరిగింది. సో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది అని, దీంట్లో ఎవరెవరు పాత్రధారులు పోషించారు, అలాగే దీనికి సంబంధించి ట్రోల్స్ చేస్తున్నారు, ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరి గురించి నేను మాత్రం ఏం మాట్లాడతాను అంటే, గతంలో మా మూవీలకి మా సినిమాలకి సంబంధించి ఒక బిల్డింగ్లో టీములు దిగాయి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారో చూశాను, అలాగే వాళ్ళ మీద కేసులు పెడతాం, చట్టపరంగా ముందుకెళ్తాం, ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇస్తాం, రివ్యూలు నెగిటివ్ ఇచ్చే వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇవన్నీ మాటలకే పరిమితం అయిపోయాయి తప్ప దీనికి సంబంధించింది ఏం మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే దాదాపుగా 90 నిమిషాల ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్, సెకండ్ హాఫ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మిస్ అయిపోయింది. మరి దాంట్లో ఫుటేజ్ ఉందా లేదా, వెనక్కి తీసుకున్నారా, అరెస్ట్ చేశారా, ఆ డీటెయిల్స్ ఇవి కూడా పెద్దగా బయటికి ఏం రాలేదు. అండ్ ఇప్పటికీ కూడా అసలు లాంగ్ రన్లో టోటల్గా ఎంత కలెక్షన్ చేసింది అంటే, మనం అనుకున్నాం ప్రమోషన్స్ కనుక ఎక్కువ చేసినట్టయితే కనుక విష్ణుకి ఛాన్స్ ఉంది కొంచెం బ్రేక్ ఇవేన్ అయిపోయేదానికి, ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు ప్రమోషన్లు చేయాలి, 24 ఫ్రేమ్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రమోషనల్ యాక్టివిటీస్ని ఆపేశారు. విష్ణు ఇప్పుడు వచ్చి ప్రమోషన్లు కనుక మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా జరిగింది ఇదే అయింది అని చెప్పుకుంటే బాగుంటుందని మొన్న సరదాగా ఒక ఫ్రెండ్లీ సజెషన్ విష్ణు అన్నకు చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని తీసుకున్నారా లేదా అనేది మనకు కూడా తెలియదు. బట్ ఇక్కడ మోహన్ బాబు గారు మాత్రం చెప్పడం, ఒక గొప్ప పండితుడు, వేదశాస్త్రాలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు. మోహన్ బాబు గారు జరిగేదంతా చూస్తున్నా, గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసుంటే మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళంతా మీ కర్మను తీసుకెళ్తున్నారు, కాబట్టి వాళ్ళని ఆశీర్వదించండి అని చెప్పారు. వాళ్ళ గురించి నేను ఏమి మాట్లాడను, వాళ్ళ కుటుంబాలు అమ్మా నాన్నలు బాగుండాలని కోరుకుంటున్నా. వేదశాస్త్రాలు చదివినటువంటి వ్యక్తి, ఒక గొప్ప పండితుడు, ఒక గొప్ప వ్యక్తి ఈ మాట అన్నారట. కొంపతీసి పూజలు చేయించే ఆ స్వామి గారు, సెలబ్రిటీ స్వామి గారు ఏమైనా చెప్పారేమో నాకైతే తెలీదు. ఆయన అన్నట్ట, ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ తెలిసి తెలియక తప్పులు ఏమన్నా చేసుంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకి వాళ్ళని ఎవరినైతే విమర్శిస్తున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక తప్పు చేశానండి, మీరు నన్ను విమర్శిస్తున్నారు అనుకోండి, నా కర్మఫలాన్ని మీరు తీసుకెళ్తున్నారు. అంటే నేను ఎప్పుడో చేసిన తప్పుని ఆ జన్మలోనూ ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ నేను చేసే తప్పు ఫలాన్ని మీరు నన్ను విమర్శిస్తూ మీరు తీసుకెళ్తున్నారు. నన్ను విమర్శించడం అంటే నేను చేసిన తప్పుల్ని ఆ ఫలాన్ని మీరు తీసుకోవడం అనమాట. ఎలా ఉంది ఇది? ఎలా ఉంది ఇది? దీనికి మనకి కొన్ని జానపద గీతాలు ఇవి కూడా ఉన్నాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరు అనుభవిస్తారు రన్నా అని చెప్పి, ఏ జన్మలో చేసిన ఆ పాపకర్మలకి ఆ జన్మలోనే ఫలితం అనేది దక్కుతుంది. ఇది మనకి సనాతన ధర్మంలో మనకి చెప్పిన పెద్దల మాట, అంతే కదా. కర్మఫలం అనేది అనుభవించి తీరాల్సిందే, ఏ జన్మలో చేసినటువంటి కర్మకి ఆ జన్మలోనే ఫలితం అనేది ఉంటుంది అని. అదే కదా విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పింది పాపం, కర్మణ్యేవాధికారస్తే, ఫలితం ఆశించకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపో అని. ఇలాగ వీళ్ళ కర్మను వేరే వాళ్ళు లాక్కెళ్తున్నారట. అంటే తప్పులు చేసామని ఒప్పుకుంటున్నారా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా? గత జన్మలోనూ ఈ జన్మలోనూ వాళ్ళు చేసిన తప్పులు మనం లాక్కొస్తున్నావా? ఐ మీన్ ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమైనా లాక్కొస్తున్నారా? ఈ వేదాంతం ఏంటో నాకు అర్థం కావట్లా. సినిమా చక్కగా ఉంది. మొన్న మధ్యనే గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాగసాధువులకి స్పెషల్ షో ఏదో వేసి చూపించారట. మరి ఫస్ట్ పార్ట్ చూపించారా ఆర్ సెకండ్ పార్ట్ చూపించారా నాకైతే తెలియదు. ఎందుకంటే చాలామంది అన్నారు సినిమాలో ముక్తి కంటే భక్తి కంటే రక్తి కూడా ఎక్కువైపోయింది, రక్తపాతం కూడా ఎక్కువగానే ఉండింది. సెకండ్ హాఫ్లో అందులోనూ లాస్ట్లో రుద్ర వచ్చిన దగ్గర నుంచి ఇక లాస్ట్ అందరికీ తెలిసిందే, కాళహస్తీశ్వర మహత్యం ప్రకారం ఏ విధంగా స్టోరీ ఉంది అనేది, ఆ వాయులింగాన్ని ఏ విధంగా ఇచ్చేశాడు, శివుళ్ళు ఐక్యమయ్యాడు అనేది అది తెలిసిందే స్టోరీ. అక్కడ మాత్రం బాగా చేశాడు విష్ణు, చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఈవెన్ ట్రోల్ చేసేవాళ్ళు కూడా
ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఫస్ట్ హాఫ్ అంతా ట్రోల్ మెటీరియలే, నిజంగానే అంత స్టోరీ ఏం లేదు, ఈయన ఎలా ఉండేవాడు మూర్ఖుల్లాగా అదంతా చూపించారు. అలాగే 4 గూడాల మధ్యలో గొడవలు ఎలా ఉండేవి, అలాగే ఆ వాయులింగానికి సంబంధించి ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ, దాన్ని కాపాడడానికి ఎవరు వస్తారు, అలాగే ఆ మహాదేవ శాస్త్రి పాత్ర మోహన్ బాబు చేసింది, తర్వాత ఈ భక్తి విషయం పక్కన పెట్టి రక్త విషయం మిగతావన్నీ ఫస్ట్ హాఫ్ ఇలాగే ఉండింది, ఇందులో ఏముంది పెద్ద ఏమీ లేదు అన్నారు. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చి ప్రభాస్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అక్కడి నుంచి కూడా సినిమా బాగుంది, ఆ ప్రభాస్ ఉన్నంతసేపు. అలాగే లాస్ట్లో నిజంగానే ఆఖరి 20 నిమిషాల్లో కన్నప్ప పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు మంచు విష్ణు అని మంచిగానే చెప్పారు. దీన్ని కూడా ఆయన ట్రోల్స్ అనుకుంటే, గత జన్మ పాపకర్మ ఫలం అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి చాలామంది అంటున్నారు. మొత్తానికి పెదరాయుడు వేదాంతం. కానీ ఒకటి మాత్రం, వాళ్ళ గురించి ఏం మాట్లాడను, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అమ్మా నాన్నలు బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ అనేది కూడా అదే, మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చక్కగా ఉండాలి, ఎక్కువగా ఓవర్ ఎగ్జాజరేట్ చేసుకోకుండా ప్రతిదాన్ని. ఎందుకంటే గత సినిమాల ఫలితాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు రిజల్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఏంటి అనేది వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ సూక్ష్మం గ్రహిస్తే మోక్షం అనేది సిద్ధిస్తుంది అని నాకు తెలిసినటువంటి ఒక మహాపండితుడు చెప్పాడు అని ప్రేక్షకుల్లో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి మీరే ఉంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.